కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్న మండలంలో గంగాపురంలోని శ్రీ బాలాజీ ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 31 నుండి 3వ రోజుల పాటు జాతర జరగనుంది. జాతర సమయంలోనే అధికారులు పాలకులు హడావుడి కనిపిస్తోందని, తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడనంటున్నారు భక్తులు. దీంతో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదంటున్న తెలియజేస్తున్నారు భక్తులు. ఇక లక్షల్లో ఆదాయం వస్తున్న అభివృద్ధికి మాత్రం ₹1 కూడా ఉపయోగించలేదంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ఆలయంలో ఒకటైన శ్రీ గంగాపూర్ బాలాజీ దేవస్థానం ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలం గంగాపూర్లో ఉంది. దీనికి సంబంధించి ఇది ఎండోమెంట్ సంబంధించిన ఆలయం. అసలు ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘశుద్ధమి పౌర్ణమి రోజున శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గంగాపూర్కు వస్తారని భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్ముతారు. ప్రతి ఏటా మాఘశుద్ధమి పౌర్ణమి రోజున ఇక్కడ ఎంతో వైభవంగా జాతర జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి కనీస సౌకర్యాలు లేకైతే భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈవో ఉన్నారు. అసలు ఏంటి అసలు ఈ జాతర ఏ విధంగా జరుగుతుంది, ఈ 3 రోజుల పాటు జాతర పనులు ఏ విధంగా సాగుతున్నాయి? మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో గంగాపూర్ గ్రామంలో వాగు తీరంలో కొలువై ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి జాతర మహోత్సవములు మాఘ పౌర్ణమి 1-2-2026ను పురస్కరించుకొని 3 రోజులు ప్రతి ఏటా మన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 3 రోజులు అనగా ముందు రోజు శనివారం నాడు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. మరుసటి రోజు ఉదయం జాతర మహోత్సవములు, అదే రోజు సాయంత్రము రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మనం వేరే ఈ గుట్టపై నుంచి అటవీ శాఖ వారి అనుమతితో ఒక పర్మనెంట్ రోడ్ మార్గంను ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఈ యొక్క వృధా ఖర్చు అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నా. దానికి కూడా మా ఉన్నతాధికారులతోటి ప్రతిపాదనలు పంపి ఇంజనీరింగ్ విభాగం వారితో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఫ్యూచర్లో కొద్దిగా మనకు వేస్ట్ ఖర్చులు కాకుండా పొదుపు చేసి ఆ పొదుపు ద్వారా మనము భక్తులకు ఏదన్నా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టడానికి మేము కమిటీ వారి తీర్మానంతో అన్ని ప్రభుత్వం వారికి ప్రతిపాదనలు పంపించడానికి చేస్తున్నాము. సామాన్య భక్తులందరికీ కూడా దర్శన సౌకర్యము రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటుంది. సాయంత్రము సంధ్యా సమయంలో రథోత్సవ కార్యక్రమము, పల్లకి సేవ, పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. గంగాపూర్ దేవాలయానికి సంబంధించి ఏదైతే గంగాపూర్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ అయితే మనతో ఉన్నారు. అసలు గంగాపూర్లో అసలు ఏ విధంగా ఉంటుంది, జాతర మహోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి, దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అసలు భక్తులు ఎక్కడి నుంచి వస్తారు, అసలు గంగాపూర్ గ్రామానికి ఇంత ప్రసిద్ధి ఎలా వచ్చింది, ఈ గంగాపూర్కు సంబంధించిన టెంపుల్ అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉంది, దీనిపై మరిన్ని వివరాలు మనం గ్రామ సర్పంచ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు గంగాపూర్కు సంబంధించిన ఇంత ప్రతిష్టమైన ఆలయం ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే? 16వ శతాబ్దం నుండి మరి ఈ ఆలయం వెలిసింది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ముమ్మడి పోతాజీ అని ఒక భక్తుడు ఉండేవాడు, విషబ్రాహ్మణ. అతను 6 నెలల కాలినడకతో పోంగ 6 నెలలు, రాంగ 6 నెలలు ఆ నడకతోటి పోయి తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు ఈ టెంపుల్ని సందర్శించి ఇక్కడ బాగోగులు భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి వారి ఇబ్బంది కలగకుండా మరి ఈ పనులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్న చెప్పండి, అంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం కనీస సౌకర్యాలు అయితే ప్రతి ఏటా సౌకర్యాల కొరత అయితే కనిపిస్తుంది. కానీ దీనికి శాశ్వత పరిణామంగా మీరు అధికారులతో మాట్లాడడం కానీ దీనికి ఏమైనా శాశ్వత పరిష్కారాలు ఏర్పాటు చేస్తారా? గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మరి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, గుడి ద్వారానే మేము 8 లక్షల రూపాయలు డబ్బులు కడితే మాకు 50 లక్షల రూపాయలేమో శాంక్షన్ ఇచ్చిండ్రు. అది టెండర్ అయింది. టెండర్ అయితే ఆ కాంట్రాక్టరు మళ్ళీ నేను చేయలేను అని చెప్పి వాపస్ చేస్తే ఇప్పటి వరకు 2 సార్లు టెండరు పిలిచిండ్రు. ఏ కాంట్రాక్టర్ దానికి టెండర్ పాల్గొనలేదు. దయచేసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు మరి ఆయన కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆయనకు కరుణించి మరి
గంగాపూర్ ప్రజల మీద మరి అపారమైన ప్రేమ గురించి మరి శాంక్షన్ ఓ 10 కోట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే గంగాపూర్ గ్రామానికి సంబంధించిన గుడికి సంబంధించిన ఆదాయం అయితే ఘనం, కాకపోతే ఇక్కడ పనుల్లో మాత్రం శూన్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కనీస సౌకర్యాలు లేకైతే ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఇటు ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ స్పందించి గంగాపూర్ దేవాలయం అభివృద్ధికి అయితే తోడ్పడాలని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.